సో మనం క్యాపిటల్ గెయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. క్యాపిటల్ గెయిన్స్ లో ఒక ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ అనేది మనం మాట్లాడుకున్నాం. టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ రావాలి అని చెప్పేసానంటే ఫస్ట్ ఏమన్నారమ్మా, క్యాపిటల్ అసెట్ అయి ఉండాలన్నారు. క్యాపిటల్ అసెట్ అయితే సరిపోతుందా? క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ ఒకటి ఉంది. ఆ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తే సరిపోదు, మళ్ళీ ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి. సార్ ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేసింది కానీ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేయలేదు. అప్పుడు టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ వస్తుందా? రాదు. అలాగే క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తే మాత్రమే వచ్చేది టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అవుతుంది. నార్మల్ గా ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. అలాంటి క్యాపిటల్ రిసీట్ టాక్సబుల్ అవ్వాలంటే స్పెసిఫిక్ గా చెప్పాలంట, చెప్పేది ఎక్కడంట? క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. క్యాపిటల్ అసెట్ మీరు ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. అంటే డెఫినేషన్ లో క్యాపిటల్ అసెట్ ని చదవాలి, తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ చదవాలంటాము. అప్పుడు వచ్చే రిసీట్ క్యాపిటల్ రిసీట్ అవుతుంది, టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అవుతుంది. అలాంటి టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ ఏదైతే ఉంటుందో అలాంటి టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ కి కాస్ట్ ని మనం అడ్జస్ట్ చేస్తే, అంటే మనం అమ్మిన తర్వాత వచ్చే వాల్యూ కదమ్మా క్యాపిటల్ రిసీట్, అంతేనా? సో అందులోంచి ఏం మైనస్ చేయాలంటమ్మా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మైనస్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్. ఏ క్యాపిటల్ గెయిన్? గ్రాస్ క్యాపిటల్ గెయిన్. అందులోంచి ఎగ్జంప్షన్స్ తీసేస్తే వచ్చేది ఏంటమ్మా? టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఆర్ నెట్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది. ఓకే సార్, ఎన్ని ప్రాపర్టీస్ అమ్మితే అన్ని ప్రాపర్టీస్ కి మనం క్యాలిక్యులేషన్ చేయాలా? ఎన్ని హౌస్ ప్రాపర్టీస్ ఉంటే అన్ని హౌస్ ప్రాపర్టీస్ కి మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటా రావాలని చెప్పేసి చెప్తున్నాం కదమ్మా. అలాగే మీరు ఎన్ని క్యాపిటల్ అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తే అన్ని క్యాపిటల్ అసెట్స్ కి సెపరేట్ గా మీరు ఏం చేసుకుంటూ రావాలంట? ఈ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటూ రావాలంట. అర్థమైందా? అన్ని అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే అన్ని అసెట్స్ ట్రాన్స్ఫర్ వైజ్ గా మీరు క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావాలి. సో విత్ రెస్పెక్ట్ టు విచ్ క్యాపిటల్ అసెట్ అంటే ఎవరు డిఫైన్ చేశారంటమ్మా? స్పెసిఫిక్ డెఫినేషన్ లేదు అని చెప్పేసి అనుకున్నాం. స్పెసిఫిక్ డెఫినేషన్ లేకపోతే జనరల్ డెఫినేషన్ అండర్ సెక్షన్ 214 అంతేనమ్మా. సో 214 క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ లో ఏం చెప్పారని చెప్పేసి అంటే ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై ద ఎస్ఎస్సి అని చెప్పేసి అన్నారు. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అంటే ఏంటి సార్? మూవబుల్ ప్రాపర్టీయా ఇమ్మూవబుల్ ప్రాపర్టీయా? రెండు, మూవబుల్ ప్రాపర్టీ as well as immobile property. Tangible property या intangible property या? Tangible property as well as intangible property. సో ఇక్కడ మనకి సెక్షన్ 214 లో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కనుక టాంజిబుల్ అయినా ఇంటాంజిబుల్ అయినా మూవబుల్ అయినా ఇమ్మూవబుల్ అయినా ఏదైనా సరే ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ లో కవర్ అవుతుందా? కవర్ అవుతుందా? ఎస్, కవర్డ్. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై ద ఎస్ఎస్సి అని చెప్పేసి మనకి చెప్పాడు అనమాట. ఓకేనా? రైట్. whether or not used for the business or profession అని చెప్పేసి అన్నాడు. అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేసినా చేయకపోయినా అని చెప్పేసి అనే పాయింట్ ఇక్కడ మనకి. ఓకేనా? రైట్. సో తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాడమ్మా? ఇక్కడ ఎక్స్క్లూజన్స్ మాట్లాడుకున్నాం. క్యాపిటల్ అసెట్ డస్ నాట్ ఇంక్లూడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఫస్ట్ ఏమన్నామ్మా? స్టాక్ ఇన్ ట్రేడ్. ఏమన్నా? స్టాక్ ఇన్ ట్రేడ్, రా మెటీరియల్స్, కన్స్యూమబుల్ స్టోర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం? పర్సనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మూవబుల్ నేచర్. ఏమన్నారమ్మా? ఇక్కడ వేరింగ్ ఎపెరల్, యూటెన్సిల్స్, ఫర్నిచర్, వెహికల్స్ యూజ్డ్ ఫర్ పర్సనల్ యూజ్ అవన్నీ కూడా ఏమవుతాయి? పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి వస్తాయి. వాటిని ఎక్స్క్లూడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పారమ్మా. సార్ పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తారా అన్నారు కదా. పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తే అంటే పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఎక్స్క్లూడెడ్ ఐటమ్స్ ఉన్నాయమ్మా. క్యాపిటల్ అసెట్ నుంచి పర్సనల్ ఎఫెక్ట్స్ ఎక్స్క్లూడెడ్, అందులోంచి ఎక్స్క్లూడెడ్ ఐటమ్స్ ఉంటే ఏమవుతాయి? ఇంక్లూడెడ్ ఐటమ్స్ కింద వస్తాయి. క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడెడ్ ఐటమ్స్ కింద మనకి వస్తాయంట. అలా క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అయ్యే ఐటమ్స్ ఏమున్నాయని చెప్పేసి అంటే కనుక పర్సనల్ ఎఫెక్ట్స్ లోకి ఎక్స్క్లూడ్ అయ్యే డు నాట్ ఇంక్లూడ్ అని అన్నారు కదా. డు నాట్ ఇంక్లూడ్ లోకి ఏమొస్తాయంటే కనుక లైక్ వాల్యుబుల్ ఐటమ్స్. ఇవన్నీ కూడా మనం ఏమన్నా గుర్తుపెట్టుకోవచ్చమ్మా? వాల్యుబుల్ ఐటమ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి సార్ ఆ వాల్యుబుల్ ఐటమ్స్? లైక్ జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, ఇవన్నీ కూడా ఏంటంట? ఇవన్నీ కూడా వాల్యుబుల్ ఐటమ్స్. ఈ వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటి పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అంటే పర్సనల్ ఎఫెక్ట్స్ లో ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అవుతుంది. జ్యువెలరీ అంటే ఏంటి సార్?
జ్యువెలరీ మేడప్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, platinum or any other precious metal, whether including of are shown into any precious or semi precious stone ఉన్నా లేకపోయినా సరే జ్యువెలరీని ఇంక్లూడ్ చేస్తున్నాడు. అలాగే ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనేవి యుటెన్సిల్స్ కి కానీ లేకపోతే ఫర్నిచర్ కి కానీ దాన్ని ఇంక్లూడ్ చేసి మళ్ళీ లేకపోతే షూన్ ఇంటూ చేసి మనం చేసామంటే అది కూడా ఏమంటున్నాడమ్మా జ్యువెలరీలోకి ఇంక్లూడెడ్ అనే మనకి చెప్తున్నాడమ్మా. అర్థమైందా? అంటే ఒక ఫర్నిచర్, ఒక చైర్ కి ఒక డైమండ్ యాడ్ చేస్తాను అంటున్నాను. ఓకే, డైమండ్ పెట్టేసి నేను అటాచ్ చేస్తానంట. ఓకే, సో ఒక డ్రెస్ కి నేను ఇక్కడ డైమండ్స్ ఏం చేశాను, ఇక్కడ స్టిచ్ చేసేసానంట. ఓకే, అప్పుడు ఈ షర్ట్ కింద ఉంటుందా, డైమండ్ అవుతుందా, అంటే జ్యువెలరీ అవుతుందా? అంటే డైమండ్స్ ఎప్పుడైతే నేను ఈ వేరింగ్ ఎపీరియల్ కి నేను యాడ్ చేశానో దట్ విల్ బికమ్ డైరెక్ట్లీ ఏమవుతుందంట, జ్యువెలరీ అయిపోతుందంట. ఇట్ విల్ లూజ్ ద వెరీ నేచర్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఏంటంటే షర్ట్ అనేది ఇంకా అవదమ్మ, ఇది ఏమవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఆర్ ప్రీషియస్ స్టోన్స్ అనేవి దీనికి అటాచబుల్ గా మనం షూన్ ఇంటూ చేసామో, షూన్ ఇంటూ అంటే అటాచ్ కుట్టడం. ఓకే, సో ఇది చేసామో ఆటోమేటిక్ ఇది ఏమైపోతుంది, జ్యువెలరీలోకి వచ్చేస్తుంది అంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఒక ఫర్నిచర్ కి ఒక డైమండ్ యాడ్ చేసానంటే ఇందులోకి వస్తుందంట, జ్యువెలరీలోకి వస్తుంది. కానీ దట్ విల్ నాట్ బి, ఇట్ విల్ లూజ్ ఏ వెరీ క్యారెక్టర్ ఆఫ్ ఇట్స్ నేచర్. ఏంటది, నార్మల్ గా చైర్ ని చైర్ అంటాం, కానీ ఎప్పుడైతే డైమండ్ యాడ్ చేసామో దాన్ని ఈ భాషలో అమ్మా బయట నేను వాడుక భాష చెప్పట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లాంగ్వేజ్ లో అది ఏమవుతుంది, అది జ్యువెలరీ అవుతుందమ్మా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు అలాంటివి నేను చైర్ ని అమ్మాను అనుకోమ్మా, డైమండ్ అటాచ్ చేసిన చైర్ ని మీకు అమ్మాను అనుకోమ్మా, నేను ఏం అమ్మినట్టు, ఫర్నిచర్ అమ్మినట్ట, పర్సనల్ ఎఫెక్ట్ అమ్మినట్ట? నో, పర్సనల్ ఎఫెక్ట్స్ నుంచి ఎక్స్క్లూడ్ అయింది. ఎలా ఎక్స్క్లూడ్ అయింది? ద ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనేవి యాడ్ చేయడంతోనే ఆటోమేటిక్ గా ఏమైపోయిందమ్మా, జ్యువెలరీ అయిపోయింది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్, నెక్స్ట్. సో అక్కడ తాగలేదమ్మా, ఇంకా క్యాపిటల్ అసెట్ ఎక్స్క్లూజన్స్ అయిపోయినాయి అంటే ఇంకా అవ్వలేదంట. ఓకే, రైట్. సో ఏ పాయింట్ చెప్తున్నాడమ్మా, సి పాయింట్. ఏ బి రెండు ఎక్స్క్లూడ్స్ చూసాం. ఒకటేంటి, స్టాక్ ఇన్ ట్రేడ్, రా మెటీరియల్స్, కన్జ్యూమబుల్ స్టోర్స్. ఓకే, అలాగే తర్వాత ఏమన్నారు, పర్సనల్ ఎఫెక్ట్స్. ఓకే, రైట్ అమ్మా. స్టాక్ ఇన్ ట్రేడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎఫ్ఐఐ, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా వచ్చి ఇండియాలో షేర్స్ కనుక కొన్నట్లయితే వాళ్ళు పెట్టిందంతా కూడా వాళ్ళు ఈవెన్ దో దే ఆర్ లుకింగ్ ఇట్ యాజ్ ఏ స్టాక్ ఇన్ ట్రేడ్, షేర్స్ కొనమ్మడం నా బిజినెస్ అనుకోమ్మా. ఇప్పుడు షేర్స్ ని నా బుక్స్ లో ఏమని చూపిస్తాను, స్టాక్ ఇన్ ట్రేడ్ గా చూపిస్తాను. షేర్స్ ని స్టాక్ ఇన్ ట్రేడ్ గా చూపిస్తే క్యాపిటల్ గెయిన్స్ లోకి వస్తాయా? కానీ ఎఫ్ఐఐస్ కి వస్తాయంట. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కనుక వాడు ట్రేడింగ్ ఆఫ్ బిజినెస్, వాడు షేర్స్ ట్రేడింగ్ బిజినెస్ కింద కనుక పెట్టుకున్నట్లయితే వాడికి ఏమొస్తాయంటమ్మా, స్టాక్ ఇన్ ట్రేడ్ గా చూపించుకుంటాడు. వాడు బుక్స్ లో స్టాక్ ఇన్ ట్రేడ్ గా చూపించుకుంటాడు. ఎఫ్ఐఐస్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంతేనా? ఆడికి మాత్రం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఏంటంటమ్మది, క్యాపిటల్ గెయిన్స్. అదే మనం కనుక షేర్స్ కొని అమ్మడం మన బిజినెస్ గా పెట్టుకుంటే కనుక, షేర్స్ నా స్టాక్ లో పెట్టుకుంటే కనుక ఏమవుతుంది, స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్ అనేవి క్యాపిటల్ అసెట్ అవుతాయా? షేర్స్ అనేవి క్యాపిటల్ అసెట్ అవుతాయా? ఎస్ ఆర్ నో? ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్. అలాగే రైట్స్ ఆల్సో ఇంక్లూడెడ్. షేర్స్ అంటే ఏంటమ్మా, రైట్ ఆఫ్ ఓనర్షిప్, అంతేనా? సో దట్ ఈస్ ఆల్సో క్యాపిటల్ అసెట్. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ లోనే మొత్తం అన్ని ఇంక్లూడెడ్, ఆల్ ఇంక్లూజివ్ ప్రొవిజన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. సో కాబట్టి షేర్స్ కూడా ఏమవుతాయి మనకి, క్యాపిటల్ అసెట్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్, నెక్స్ట్ చూడమ్మా. అగ్రికల్చరల్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ రూరల్ ఏరియా, ఎక్కడో చెప్పుకున్నట్టు గుర్తు, ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా అగ్రికల్చరల్ ల్యాండ్ రూరల్ ఏరియాలో ఉంటే కనుక ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏమవుదంట, క్యాపిటల్ అసెట్ అవదంట. సార్ రూరల్ ఏరియా అంటే ఏంటి సార్? రూరల్ ఏరియా అంటే చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, మున్సిపాలిటీ పాపులేషన్ అనేది లెస్ దాన్ 10,000 ఉంటే కనుక ఆ మున్సిపాలిటీలో ఉన్న ల్యాండ్ ని మనం ఏమంటామమ్మా, రూరల్ ఏరియా అని చెప్పేసి అని అంటాం. అదే ఆ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ మోర్ దాన్ 10,000 బట్ లెస్ దాన్ 1 lakh,
ఉంటే కనుక మున్సిపాలిటీ అర్బన్ అయిపోద్ది. ఆ తర్వాత మున్సిపాలిటీ ఎండింగ్ లిమిట్స్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు కూడా ఏమవుతుందమ్మా అర్బనే అవుతుంది. 2 కిలోమీటర్స్ దాటితే రూరల్ అవుతుంది. అంతే కదా, రైట్. అదే పాపులేషన్ అనేది 1 lakh నుంచి 10 lakhs మధ్యలో ఉందనుకోమ్మా, అప్పుడు మున్సిపాలిటీలో ఉన్నదంతా కూడా అర్బన్ ఏరియా. మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి 6 కిలోమీటర్స్ వరకు ఉన్న ఏరియా అంతా కూడా అర్బన్ ఏరియా. ఎక్కడ 6 కిలోమీటర్స్ దాటితే రూరల్ ఏరియా. అర్థమైందా? అదే మోర్ దాన్ 10 lakhs పాపులేషన్ ఉంటే కనుక ఏమన్నారమ్మా, మున్సిపాలిటీలో ఉన్నదంతా కూడా అర్బన్ ఏరియా. మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి 8 కిలోమీటర్స్ కూడా అర్బన్ ఏరియా. 8 కిలోమీటర్స్ దాటితే రూరల్ ఏరియా. సార్ అలాంటప్పుడు రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ని నేను ట్రాన్స్ఫర్ చేసిన ఇజంట్ ఇట్ టాక్సబుల్ అండర్ క్యాపిటల్ గెయిన్స్? క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సబుల్ కాదా? మా క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సబుల్ అవుతుందా అవదా? ఎస్ ఆర్ నో? అసలు ఫస్ట్ క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సబుల్ అవ్వాలంటే ఏం అయి ఉండాలి? క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి, అంతేనా? సో క్యాపిటల్ అసెట్ కాకపోతే అసలు క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సబుల్ కాదు కదా. వచ్చిన క్యాపిటల్ రిసీట్ టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అవుతుందా? వచ్చిన క్యాపిటల్ రిసీట్ టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అవుతుందా? అవ్వదు, అంతేనా? సో అలాంటి టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 కండిషన్లు దాటి రావాలి. 2 కండిషన్లు ఏంటి? క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేసి ఉండాలి. దిస్ ఇస్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్ అని క్లియర్ గా చెప్తున్నాడు. అర్థమైందా? సో దిస్ ఇస్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్ కాబట్టి a rural agricultural land is not going to be not considered to be capital asset. Hence the transfer of rural agricultural land is not going to be taxable capital receipt. అర్థమైందా? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ నేను 1 కోటి రూపాయలకు కాదు 100 కోట్లకు అమ్మేశాను, టాక్సబుల్ అది? వచ్చే 100 కోట్లు టాక్సబుల్ అవుతాయా? క్యాపిటల్ రిసీటే, బట్ ఈజ్ ఇట్ టాక్సబుల్? నో, ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్. ఓకే, రైట్. సో ఇక్కడ లిమిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఏరియల్ డిస్టెన్స్. నార్మల్ గా రోడ్ వేస్ కాదు అని చెప్పేసి మన అగ్రికల్చరల్ ల్యాండ్ చెప్పుకునేటప్పుడు మా గుర్తుందా? అగ్రికల్చరల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫార్మ్ బిల్డింగ్ కి సంబంధించిన ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు, ఫార్మ్ బిల్డింగ్ కి సంబంధించిన ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ల్యాండ్ షుడ్ బి అక్కడ సారీ ఫార్మ్ బిల్డింగ్ ఎలా ఉండాలన్నా ఇమిడియట్ విసినిటీలో ఉండాలి. ఇలా మనకు కొన్ని డ్వెల్లింగ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డ్వెల్లింగ్. ఇలా మనం కొన్ని పర్పస్ల కోసం స్టోర్ హౌస్, అవుట్ హౌస్ కింద ఉపయోగించాలి. అలాగే అక్కడ ల్యాండ్ ఎక్కడ సిచ్యువేట్ అయి ఉండాలి అంటే రూరల్ ఏరియాలో సిచ్యువేట్ అయి ఉండాలి. ఓకే, ల్యాండ్ ఈజ్ అసెస్డ్ టు ల్యాండ్ రెవెన్యూ ఆర్ కవర్డ్ అండర్ ది రూరల్ ఏరియా డెఫినిషన్. రూరల్ ఏరియా డెఫినిషన్ అక్కడ మాట్లాడుకున్నామమ్మా మనం. అక్కడ పాపులేషన్ వచ్చేసరికి ఇక్కడ ఈ పాపులేషన్ అనేది ఏ రోజు చూడాలని చెప్పేసి చెప్పారమ్మా? ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన మనం ఏం చేస్తాం? పాపులేషన్ తీసుకుని పాపులేషన్ సెన్సస్ డ్యూరింగ్ ద ఇయర్ లో మనకి కొత్తగా వచ్చినాయి పట్టించుకోకూడదు. ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి ఏవైతే అవైలబుల్ సెన్సస్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకుని మనం క్యాలిక్యులేషన్ చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందాం ఇవన్నీ? డిస్టెన్స్ కూడా ఎలా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నారు? ఏరియల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఫ్లైట్ డిస్టెన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో పాయింట్ టు పాయింట్. ఓకే, సో ఏరియల్ డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? మున్సిపాలిటీ ఎండింగ్ లిమిట్స్ అన్నాడు. మున్సిపాలిటీ ఎండింగ్ లిమిట్స్ నుంచి మన ల్యాండ్ ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో అగ్రికల్చర్ ల్యాండ్ కి ఏరియల్ డిస్టెన్స్, స్ట్రైట్ డిస్టెన్స్ అంటారమ్మా. ఆ డిస్టెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకుని మనకి అది 2 కిలోమీటర్సా, 6 కిలోమీటర్సా, 8 కిలోమీటర్సా అనే రేడియస్ లో చూసుకుని మనం దాటింది అంటే కనుక రూరల్ ఏరియా అవుతుంది. అది విత్ ఇన్ లో కవర్ అయిందంటే కనుక అర్బన్ ఏరియా అవుతుంది. అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది క్యాపిటల్ అసెట్ అవుతుందా అవదా? ఓన్లీ ఎక్స్క్లూడెడ్ ఈజ్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటే క్యాపిటల్ అసెట్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటామా? అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే కనుక క్యాపిటల్ అసెట్ కాదు. సార్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ని నేను 100 కోట్లకు అమ్మేశాను సార్, ఇజ్ ఇట్ టాక్సబుల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ taxable under capital gains. That is why, because all capital receipts are exempted except specifically provided. Specific గా ప్రొవైడ్ చేసిన దాంట్లో నుంచి ఎక్స్క్లూడెడ్ ఐటమ్ కాబట్టి ఇక్కడ ఆ క్యాపిటల్ రిసీట్ టాక్సబుల్ అవుతుందంటే క్యాపిటల్ రిసీట్ టాక్సబుల్ కాదు. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ పాయింట్ చెప్పినట్టు చూడండి,
అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యాపిటల్ అసెట్. అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏమవుతుందంటమ్మా క్యాపిటల్ అసెట్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ డి వచ్చేసరికి చూడమ్మా, గోల్డ్ డిపాజిట్ బాండ్స్ issued under gold deposit scheme or gold deposit certificates issued under gold monetization scheme 2015 notified by central government are not regarded as capital asset. ఓకే సార్ డిమానిటైజేషన్ విన్నాం కానీ గోల్డ్ మానిటైజేషన్ మేము ఎప్పుడు వినలేదు సార్ అని చెప్పేసి అంటే మీరు వినంది జరగలేదని కాదు, ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఓకేనా? సో మనం విన్నవి చాలా జరిగే ఉంటాయి, అంతేనా? రైట్. సో గోల్డ్ మానిటైజేషన్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే, ఇప్పుడు 2015లో ఒక స్కీమ్ తెచ్చి మీ దగ్గర ఉన్న రా గోల్డ్ ని డిపాజిట్ చేసేయండి, ఆర్నమెంట్ గోల్డ్ ని డిపాజిట్ చేసేయండి. యు టేక్ డిపాజిట్ సర్టిఫికేట్. ఏంటమ్మా? డిపాజిట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైనా గోల్డ్ అమ్ముదాం అనుకుంటే గోల్డ్ బంగారం తీసుకెళ్ళి పెడతారు కదా, అలాగే ఇప్పుడు బ్యాంక్ లో లోన్ కావాలనుకో ఈ డిపాజిట్ సర్టిఫికేట్ తీసుకెళ్లి అమ్ముకోవచ్చు అనమాట. ఓకే, దట్ ఈస్ లింక్డ్ టు గోల్డ్ అనమాట. దట్ ఈస్ లింక్డ్ టు గోల్డ్ వాల్యూ. ఓకే రైట్. సో గోల్డ్ డిపాజిట్ బాండ్స్ ఇష్యూడ్ అండర్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఆర్ గోల్డ్ డిపాజిట్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ అండర్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. సో నార్మల్ గా గోల్డ్ కనుక మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే క్యాపిటల్ గెయిన్స్ వస్తుందా రాదా అంటే ఆబ్వియస్ గా వస్తుందమ్మా. ఓకేనా? సో కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, ఈ డిపాజిట్ సర్టిఫికేట్స్ అంటే డిమానిటైజేషన్ లాగా గోల్డ్ మానిటైజేషన్ మన ఇండియాలో మన వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండదమ్మా. ఓకే, సో ఎక్కడైనా ఏదైనా పెళ్లి కానీ ఏమైనా జరిగిందంటే చాలు మొత్తం టాప్ నుంచి బాటం వరకు బంగారంతో నింపేసుకొని వచ్చేస్తారు. సో అంతంత గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయమ్మా మన దగ్గర, కాకపోతే గవర్నమెంట్ దగ్గర లేవు అంతే. ఓకే, అంతే ఎక్కడ ఉన్నాయి? జనాల దగ్గర ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆ గోల్డ్ అంతటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసేసి ఒక చోటకి తీసుకొచ్చేద్దాం అనుకున్నారు, కానీ అది పెద్ద సక్సెస్ అవ్వలేదమ్మా. సక్సెస్ అవ్వలేదు కాబట్టి మీ వరకు రీచ్ అవ్వలేదు. ఓకేనా? సో అదేంటంటే ఆ గోల్డ్ ని తీసుకుని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ని కావాలంటే అమ్ముకున్నా సరే నీకు క్యాపిటల్ గెయిన్స్ రాదు అని చెప్పేసి ఒక బిస్కెట్ వేశారు అనమాట. సో జనాలు పడతారా? సర్టిఫికేట్ ఏం చేసుకుంటాను మళ్ళీ వేసుకుని వదిలేదానా అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. అంతేనా? ఎస్ ఆర్ నో? సో సర్టిఫికేట్ వేసుకుని పెళ్లికి వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారమ్మా? సో దే విల్ రికగ్నైజ్ ఆర్ నాట్? నో. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. Next, special bearer bonds under section special bearer bonds are 1991 issued by central government are not capital assets. Special bearer bonds issue చేసినవి capital asset కాదు అన్నారు. Specified gold bonds issued by central government, namely 6.5 gold bonds 1977, 7% gold bonds 1980, national defense gold bonds are not capital assets. ఇవన్నీ ఎందుకంటే కనుక జనాలు కొనడానికి ఎంకరేజ్ చేయడానికి అమ్మా. జనాలు ఆ బాండ్స్ కొనడానికి ఎంకరేజ్ చేయాలంటే కనుక మీరు గోల్డ్ కొన్నారు, గోల్డ్ అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది, ఇవి అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ రాదు అని చెప్పేసి చెప్పడం కోసం వీళ్ళు ఏంటంటే క్యాపిటల్ అసెట్స్ లోంచి ఎక్స్క్లూడెడ్ ఐటమ్స్ కింద మాట్లాడారంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో క్యాపిటల్ అసెట్ లోంచి ఎక్స్క్లూడెడ్ ఐటమ్స్ అంటే ఇవే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్, రా మెటీరియల్స్, కన్జ్యూమబుల్ స్టోర్స్. తర్వాత పర్సనల్ ఎఫెక్ట్స్. పర్సనల్ ఎఫెక్ట్స్ అంటే వేరింగ్ అపీరల్, తర్వాత ఫర్నిచర్, యూటెన్సిల్స్, తర్వాత వెహికల్స్ అన్ని వస్తాయి. ఓకే, అందులో ఎక్స్క్లూడెడ్ ఐటమ్స్ ఉన్నాయి వేరు. తర్వాత అగ్రికల్చరల్ ల్యాండ్. ఏ అగ్రికల్చరల్ ల్యాండ్? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. అర్థమైందా? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ కాకపోతే అసలు టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ లోకే రాదు. అవునా? సో క్యాపిటల్ అసెట్ అయినంత మాత్రం టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అయిపోద్దా? క్యాపిటల్ అసెట్ అయినంత మాత్రం టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అయిపోద్దా అంటే ఇంకొక డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి. సెకండ్ ఫిల్టర్ ఏంటది? ట్రాన్స్ఫర్. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో కాబట్టి రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నారు. అర్థమైందమ్మా? తర్వాత ఇంకేమంటున్నారమ్మా? డిమానిటైజేషన్ లాగా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది 2015 లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గోల్డ్ ని ఇచ్చేసి సర్టిఫికెట్స్ తీసుకుంటారు కదా, ఆ సర్టిఫికెట్స్ తీసుకున్న వాళ్ళు వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఆ సర్టిఫికెట్ అమ్ముకున్నట్లయితే దట్ ఈస్ నాట్ ఏ
క్యాపిటల్ అసెట్, తర్వాత స్పెషల్ బేరర్ బాండ్స్, తర్వాత సో 6.5 గోల్డ్ బాండ్స్, 7% గోల్డ్ బాండ్స్, నేషనల్ డిఫెన్స్ గోల్డ్ బాండ్స్, ఇవన్నీ కూడా ఏ ఇష్యూ చేసినా సరే దాని మీద ఏం రాదంట, క్యాపిటల్ గెయిన్స్ రాదు. ఇది క్యాపిటల్ అసెట్ లోకి కవర్ అవ్వలేదు కాబట్టి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ సార్, అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏమన్నారమ్మా? అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది క్యాపిటల్ అసెట్ అన్నారు. అంటే అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయిన్ అవుతుందా? క్యాపిటల్ అసెట్ లోకి వచ్చింది. తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి మీరు చేసిన ట్రాన్సాక్షన్ కనుక ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి వస్తే ఆటోమేటిక్ గా క్యాపిటల్ ట్యాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ అవుతుంది అమ్మా. అలాంటప్పుడు ట్యాక్సబుల్. కానీ ఇక్కడ ట్యాక్సబుల్ అయిన వాటిని కూడా కొన్ని ఎగ్జంప్షన్ ఇవ్వచ్చా లేదా? సో అలాగా ఎగ్జంప్షన్ ఫర్ అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఆన్ కంపల్సరీ ఎక్విజిషన్. కంపల్సరీ ఎక్విజిషన్ అంటే ఎవరు చేయగలరమ్మా? సార్ మా ఊళ్ళో ఒక రౌడీ ఉన్నాడు సార్, వాడు వచ్చి కంపల్సరీగా నీ ల్యాండ్ నాకు ఇచ్చేయాలని చెప్తే నీ కబ్జా చేశాడు సార్. ఇస్ ఇట్ కంపల్సరీ ఎక్విజిషన్? సో రౌడీ అనే వాళ్ళు ఎవరు ఉండాలి? ఊరికి ఒక్కడే ఉండాలి. అది కూడా ఎవరై ఉండాలి? గవర్నమెంట్ అయ్యి ఉండాలి. ఓకే, సో గవర్నమెంటే కదా మా లాగేసుకుంటుంది, అంతేనా? కంపల్సరీ ఎక్విజిషన్ లో గవర్నమెంటే కదా లాగేసుకుంటది. సో కాబట్టి కంపల్సరీ ఎక్విజిషన్ చేయగలిగింది ఎవరు? గవర్నమెంట్. అలా కంపల్సరీ ఎక్విజిషన్ కనుక చేసినట్లయితే ఓకే, సో కంపల్సరీ ఎక్విజిషన్ అనేది ఎందుకు చేస్తారమ్మా? ఏదన్నా ప్రాజెక్ట్స్ కానీ ఇదిగా ఉన్నాయనుకోమ్మా, సో కొంతమందికి నాకు ఆ ప్రాజెక్ట్ ఇష్టం లేదు నేను ఇవ్వనని చెప్పేసానంటే కుదురుతుందా? సో ఇన్ ద ఓవరాల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఏం చేస్తారమ్మా? కంపల్సరీ ఎక్విజిషన్ అనేది చేసేస్తారమ్మా. ఓకే, అలా కంపల్సరీ ఎక్విజిషన్ అనేది చేసేసి ఆ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ అనేది చేసేస్తారు. ఓకే, మీకు ఇష్టం లేకపోయినా సరే నేషనల్ హైవేస్ లో మీ పొలం కనుక వచ్చింది అనుకోమ్మా, సో వద్దన్నా సరే లాగేస్తారమ్మా. సో మిమ్మల్ని మీకు పట్టించుకోరు, మీకు కాంపెన్సేషన్ మీ అకౌంట్ డీటెయిల్స్ మీ అకౌంట్ లో కొట్టేస్తారు అంతే. ఎందుకు? అది నేషనల్ ప్రాజెక్ట్, ఇట్స్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్. మీ ఒక్కరు కాదంటే ఆపేది కాదు, అందుకోసం చెప్పేసి డైరెక్ట్ గా లైన్ వేసుకుంటానే పోతారు. అర్థమైందా? సో అలా కంపల్సరీ ఎక్విజిషన్ లో కనుక తీసుకున్నట్లయితే ఏంటది? అగ్రికల్చరల్ ల్యాండ్. ఏ అగ్రికల్చర్ ల్యాండ్? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక అలా కంపల్సరీ ఎక్విజిషన్ తీసుకున్నారనుకోమా, తీసుకున్నారనుకోమా, ఇస్ ఇట్ ట్యాక్సబుల్ ఆర్ నాట్? ఇస్ ఇట్ ట్యాక్సబుల్ ఆర్ నాట్? అసలు క్యాపిటల్ అసెట్ లోకే రాదు. అది కంపల్సరీ ఎక్విజిషన్ ఏం చేసినా సరే డబ్బులు ఇచ్చాడంటే అది ట్యాక్సబుల్ లోకే రాదు. కానీ ఇక్కడ ఏంటమ్మా, అది అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కంపల్సరీ ఎక్విజిషన్ లో కనుక తీసుకున్నట్లయితే అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ట్యాక్సబులే కదా, కానీ కంపల్సరీ ఎక్విజిషన్ లో తీసుకున్నట్లయితే ఎగ్జంప్షన్ చెప్తాడంటే 1037 ప్రకారం. ఓకే, ఎగ్జంప్షన్ కి కండిషన్స్ చెప్తాడంటే ఎగ్జంప్షన్ కండిషన్స్ చూడండి. Capital gains arising to an individual or HUF from the transfer of an urban agricultural land is exempted provided the following conditions are satisfied. ఎవరికి మాత్రం ఎగ్జంప్షన్ ఇస్తానంటున్నాడమ్మా? ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ కి మాత్రమే, అది కూడా కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మాత్రమే ఎగ్జంప్షన్ ఇస్తున్నాడంట. ఏంటి సార్ కండిషన్స్? ల్యాండ్ వాజ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2 years immediately preceding the date of transfer by such individual including his parents or HUF. అమ్మా వాడు గాని వాడి పేరెంట్స్ గాని ఆ ల్యాండ్ ని దేనికి ఉపయోగించి ఉండాలంట? అగ్రికల్చరల్ పర్పస్ కోసం ఉపయోగించి ఉండాలి. ఎన్నాళ్ళు? ఏ ఇయర్ లో కంపల్సరీ ఎగ్రికల్చర్ జరుగుతుందో దాని ప్రిసీడింగ్ 2 years కూడా కంపల్సరీగా అగ్రికల్చరల్ పర్పస్ కోసం వాళ్ళు కానీ వాడు ఎస్ఎస్సి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఆర్ హెచ్యుఎఫ్ అయితే హెచ్యుఎఫ్ కానీ వాళ్ళు ఏం చేయాలి ఉండాలి? ఆ ప్రాపర్టీని అగ్రికల్చర్ పర్పస్ కి యూజ్ చేసి ఉండాలి. ద ల్యాండ్ ఈస్ కంపల్సరీలీ అక్వైర్డ్ అండర్ ది లా ఆర్ ది కన్సిడరేషన్ డిటర్మైన్డ్ బై అప్రూవల్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆర్బిఐ అని అంటున్నాడమ్మా. ఇక్కడ కంపల్సరీ ఎక్విజిషన్ చేసిన దాంట్లో అండర్ ఎనీ లా ఆర్ కన్సిడరేషన్ ఇస్ డిటర్మైన్డ్ ఆర్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఆర్బిఐ. కాంపెన్సేషన్ అనేది ఆర్బిఐ అప్రూవ్ చేసినా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ల్యాండ్స్ అనుకోమ్మా, అంటే ఇది అనుకోమ్మా, అప్పుడు ఆ కంపల్సరీ ఎక్విజిషన్ ని ట్యాక్సబుల్ అనేది చేయరంట. అర్థం అవుతుందా? రైట్. కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2004 అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేసినట్లయితే ఏమవుతుంది? కంపల్సరీ ఎక్విజిషన్ లో ఇక్కడ ఎగ్జంప్షన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జంప్షన్ అంటే ఏంటి?
వాల్యూ వేసుకుని దాంట్లోంచి గ్రాస్ లోకి ఇంక్లూడ్ అవ్వకుండా ముందుగానే తీసేస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోకి రాదు, అంతేనా? అలాగే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ లోకి కూడా రాదు, ఎగ్జంప్షన్ అనేది మైనస్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఏంటంటున్నాడమ్మా, క్యాపిటల్ అసెట్. సార్ ఒక చిన్న డౌట్ వచ్చింది, ఆ డౌట్ కి ఆన్సర్ చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు 2001లో లేదా 2001కి ముందు 1980లో అప్పుడు ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ ఎంత ఉంటాయమ్మా? చాలా తక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు ₹1,00,00,000 ఉన్న ప్రాపర్టీ ఉందమ్మా. ఓకే, ₹1,00,00,000 ఉన్న ప్రాపర్టీ అప్పుడు కూడా ₹1,00,00,000 ఉంటుందా? ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 5,000, 10,000 లేకపోతే 50,000 అలా ఉండేవాము. అప్పుడు 50,000 ఉన్న ప్రాపర్టీ ఇప్పుడు ₹1,00,00,000 సార్. ఎస్, అలాగే ప్రాపర్టీ వాల్యూస్ పెరిగినాయి. ఓకేనమ్మా? సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొని ఈ ఇయర్ ప్రాపర్టీ అమ్మేస్తున్నానంట. లాస్ట్ ఇయర్ కొని ఈ ఇయర్ ప్రాపర్టీ అమ్మేస్తున్నానంట. ఓకే సార్, దానికి ఒకటే రూలు. తర్వాత ఇప్పుడు 1980లో కొన్న ప్రాపర్టీ ఇప్పుడు అమ్ముతున్న దానికి ఒకే రూల్ ఉండొచ్చా? ఇప్పుడు ₹1,00,00,000కి అమ్ముతున్నారు. ₹1,00,00,000 మైనస్ ఏం చేయాలి? 1980లో ఎంత కొన్నారు? 5,000 కొన్నాను నేను ప్రాపర్టీని. సో ₹1,00,00,000 మైనస్ 5,000 వేయండి. సో మిగిలిన దాని మీద ట్యాక్స్ ఎంత రేట్ అయితే ఆ ట్యాక్స్ రేట్ వేసింది అని అన్నారు అనుకోమ్మా. లాస్ట్ ఇయర్ నేను 90 లక్షలు కొని ఈ ఇయర్ నేను ₹1,00,00,000కి అమ్ముతున్నాను. ఓకే, సో ₹1,00,00,000 మైనస్ 90 లక్షలు అప్లై చేయడానికి, ₹1,00,00,000 మైనస్ 5,000 అప్లై చేయడానికైనా సంబంధం ఉందా? అంటే ఒకటి చూడండి, అక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ ఉన్న వాల్యూస్ తో మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ అవ్వట్లేదు. సో ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే రైజింగ్ ప్రైసెస్ జరిగినాయి. అవునా? రైజింగ్ ప్రైసెస్ జరిగినాయి. ఇప్పుడు సో అప్పుడున్న ప్రైసెస్ ఇప్పుడు ఉన్నాయా? అప్పుడున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు ఉందా? అప్పుడు నెలకి 200 ఉన్నా సరే ఒక 2,000 ఉంటే చాలా లగ్జరీగా బతికేవారు అప్పట్లో. 2,000 అంటే ఇప్పుడు 2,000 ఉంటే ఒక 2 రోజులు కూడా రావట్లేదు. అంతేనా? ఎస్ ఆర్ నో? సో 2,000కి నెలంతా ఫ్యామిలీ అంతా బతికేసేవారు. ఒక 7గురు ఫ్యామిలీ ఉన్నారంటే 7గురు ఫ్యామిలీ బతికేసేవారు 2,000లోనే. ఇప్పుడు 7గురిలో ఒక 5గురు పస్తు ఉండాలి. ఓకేనా? అది కూడా 2 రోజుల్లో కవర్ అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. అంతేనా కదా? సో రేజిన్ ప్రైసెస్ అలాగే కదా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆ రేజిన్ ప్రైసెస్ తగినట్టుగా మనం ఇప్పుడు 1 ఇయర్ క్రితం కొన్న ప్రాపర్టీని ఇప్పుడు అమ్ముతున్న దానికి అదే ప్రొవిజన్ అప్లై చేసి 1980లో కొన్న ప్రాపర్టీని ఇప్పుడు అమ్మేదానికి ఒకే ప్రొవిజన్ అప్లై చేయాలా? లేకపోతే ఈజ్ దేర్ ఎనీ చేంజ్ రిక్వైర్డ్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్ టర్మ్ ప్రాపర్టీస్? లాంగ్ టర్మ్ ప్రాపర్టీస్ కి చేంజ్ కావాలమ్మా, అవసరం లేదా? ఎస్ ఆర్ నో? షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ కి అప్లై, షార్ట్ టర్మ్ ట్రాన్స్ఫర్స్ కి అప్లై చేసే ప్రొవిజన్ ని లాంగ్ టర్మ్ ట్రాన్స్ఫర్స్ కూడా అప్లై చేయాలా? లేకపోతే ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్షియేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసానంటే ఎస్, డిఫరెన్షియేషన్ ఈజ్ రిక్వైర్డ్. We have to see and we have to apply so different provisions with respect to ఏంటంట long term properties and we have to apply separate provisions for the short term properties అనే ఫీలింగ్ అనేది వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? ఈజ్ దట్ ఫ్యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయిందా లేదమ్మా? ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడే దేర్ రిక్వైర్స్ a separate provision for the long term properties and separate provision for the short term properties అని అనుకున్నారు. ఓకేనా? సో there is a separate calculation for the calculation of income for the calculation of capital gains for the short term properties and there is separate calculation for the separate calculation of taxable capital gain for the long term properties. అవన్నీ అవసరం అయిందంట. అవసరమైంది మీకు అనిపిస్తుందా, అనిపించట్లేదా? ఎస్ ఆర్ నో? సో దే డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు క్యాపిటల్ అసెట్ మనం క్యాపిటల్ అసెట్ స్టేజ్ లోనే ఏం చేయాలి? బైఫర్కేట్ చేయాలంట. ఈజ్ దట్ ప్రాపర్టీస్ ఏ లాంగ్ టర్మ్ ప్రాపర్టీ ఆర్ షార్ట్ టర్మ్ ప్రాపర్టీ? ప్రాపర్టీని ఎలా క్లాసిఫై చేయాలంటమ్మా? షార్ట్ టర్మ్ ప్రాపర్టీయా లాంగ్ టర్మ్ ప్రాపర్టీ అని క్లాసిఫై చేయాలంట. కానీ ప్రాపర్టీ అనే వర్డ్ మనం యూజ్ చేయం. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? క్యాపిటల్ అసెట్.
ఏమంటామమ్మా? క్యాపిటల్ అసెట్, అంతే కదా. సో కాబట్టి ఇక్కడ మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అనే ఉద్దేశంలో మనం ఉంటాము. అర్థమైందా? సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ కి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ కి డిఫరెన్షియేషన్ చూపించాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ అనుకున్నప్పుడు డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుందంట. అలా డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేషన్ చెయ్యాలి అంటే కనుక స్టార్టింగ్ లోనే మీరు ఏం చేయాలి? ఆ క్యాపిటల్ అసెట్ అనే డెఫినేషన్ చూసారు కదమ్మా, అలాంటి క్యాపిటల్ అసెట్ ని మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అనే బైఫర్కేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. అర్థమైందా? సో క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చూసారు, వెరీ గుడ్, రైట్, ఐ అగ్రీ. బట్ దాంట్లో ఏం చేస్తారంట, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ వేరుగా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కి వేరుగా క్యాలిక్యులేషన్ అనేది చేయాలి అని చెప్పేసి ఒక కంక్లూజన్ కి అయితే వచ్చారు. మరి అలాంటప్పుడు వాట్ ఈజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, వాట్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అనేది డెఫినేషన్ చూడాల్సిన అవసరం ఉందా లేదమ్మా? ఎస్ ఆర్ నో? ఎస్. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ అంటే మనకు అర్థమైందా లేదా? క్యాపిటల్ అసెట్ నుంచి ఇంక్లూడ్స్ ఏంటి, క్యాపిటల్ అసెట్ నుంచి ఎక్స్క్లూడ్స్ ఏంటి అనేది అర్థమైంది. క్యాపిటల్ అసెట్ అంటే అన్ని ఇంక్లూడెడ్, ఆల్ ఇంక్లూడెడ్ కదా అమ్మా. కానీ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ మాత్రం మీన్స్ డెఫినేషన్ అమ్మా, ఇంక్లూడ్స్ డెఫినేషన్ కాదు. బ్యూటీ ఆఫ్ ది డెఫినేషన్ ఈస్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ ఈస్ ఏ మీన్స్ డెఫినేషన్, బట్ అక్కడ చెప్పిన వర్డింగ్స్ లో మొత్తం అన్నిటిని ఇంక్లూడ్ చేసేలా చెప్పాడు. ఏమని? ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అన్నాడు. సో ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అనే పదంతోనే మొత్తం అన్ని ఇంక్లూడ్ చేసేలాగా ప్రొవిజన్ అనేది తీసుకొచ్చేసినట్టే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు క్యాపిటల్ అసెట్ ని ఏం చేద్దాం? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద మనం మారుద్దాం. ఓకే రైట్. సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కి డిఫరెన్స్ ఏంటి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కి డిఫరెన్స్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు సేల్ వాల్యూలో ఏ చేంజ్ లేదు, కానీ కాస్ట్ తీసుకునేటప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ యొక్క కాస్ట్ ని మనం ఏం చేయాలమ్మా? ఇన్ఫ్లేట్ చేయాలా అవసరం లేదా? ఇన్ఫ్లేట్ చేయాలా? ఎలా ఇన్ఫ్లేట్ చేస్తాం అమ్మా? అసలు డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? లైక్ ప్రైస్ ఇండెక్స్ పెరగడం వల్ల, అంతేనా? ప్రైస్ ఇండెక్స్ పెరగడం వల్లే కదా. అప్పుడు ఉన్న వాల్యూస్ ఇప్పుడు లేవు అని చెప్పేసానంటే, అప్పుడున్న రూపాయి వాల్యూ ఇప్పుడు లేదు అని చెప్పేసానంటే దేనివల్ల? ఇన్ఫ్లేషనే కదా. ఇన్ఫ్లేషన్ ఈజ్ డిటర్మైన్డ్ బై, ఎలా డిటర్మైన్ చేస్తారు? ప్రైస్ ఇండెక్స్. దేని మీదమ్మా? ప్రైస్ ఇండెక్స్ ని బేస్ చేసుకునే కదమ్మా ఇన్ఫ్లేషన్ అనేది ఉంది అని చెప్పేసి అంటారు. రైజ్ ఇన్ ప్రైసెస్ అనేది ఎలా జరిగిందంటారు? ఇన్ఫ్లేషన్ వల్లనా? ఇన్ఫ్లేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ప్రైస్ ఇండెక్స్, అంతేనా? సో ఆ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ ఇండెక్స్ లో సర్టెన్ పర్సెంటేజ్ ని తీసుకుని ఇక్కడ ఏం చేస్తారంటేనమ్మా, ఒక ఇండెక్స్ నెంబర్స్ ఐడియా ఉన్నాయి మీకు? ఇండెక్స్ నెంబర్స్ మ్యాథమెటిక్స్ లో స్టాటిస్టిక్స్ లో ఉన్నాయి. స్టాటిస్టిక్స్ లో వస్తాయి ఫౌండేషన్ లో. ఇండెక్స్ నెంబర్స్ అనేవి గుర్తున్నాయి. ఇండెక్స్ నెంబర్స్ అంటే మీకు కూర్చుని డీటెయిల్డ్ గా నేను ఇండెక్స్ నెంబర్స్ గురించి ఏమి స్టాటిస్టిక్స్ మాట్లాడినమ్మా, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇండెక్స్ నెంబర్స్ అని చెప్పేసి ప్రతి ఇయర్ ఇండెక్స్ నెంబర్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారంటమ్మా. కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, CII. ఏంటది? కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇండెక్స్ నెంబర్ అనేది ఒకటి ఇష్యూ చేస్తారంట. సో ఇండెక్స్ నెంబర్స్ లో ఒక చిన్న బేసిక్ పాయింట్ ఏంటంటే ఇట్ షుడ్ రిక్వైర్ ఏ బేస్ ఇయర్. బేస్ ఇయర్ ఉండాలి కదమ్మా. సో ఆ బేస్ ఇయర్ నుంచి ఎంత పెరుగుతుంది అనేది చూసుకుంటా వెళ్తారు. ఆ బేస్ ఇయర్ కి మనం తీసుకునే ఇండెక్స్ నెంబర్ ఎంత తీసుకుంటారంట? 100, అంతేనా? బేస్ ఇయర్ కి 100 తీసుకుంటారంట నెంబరు. ఇక్కడ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లో, క్యాపిటల్ గెయిన్స్ లో, లాంగ్ టర్మ్ ఇన్కమ్ సంబంధించిన దాంట్లో ఇండెక్స్ నెంబర్ అని చేసేటప్పుడు మనం ఏం చేస్తారంట, కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది ఒక బేస్ ఇయర్ తీసుకుని ఆ బేస్ ఇయర్ కి ఏమంటారంటమ్మా, ఆ బేస్ ఇయర్ కి ఇండెక్స్ నెంబర్ ఎంత తీసుకుంటారంట? 100 తీసుకుంటారంట. అర్థమైందా? సో సార్ బేస్ ఇయర్ ఏంటి సార్ అని చెప్పేసానంటే 2001-2. ఓకే. సో ఇది దీనికి బేస్ ఇయర్ ఎంతమ్మా? 100.
ఓకే, ఈ రోజు ఈ కరెంట్ రన్నింగ్ అంటే కరెంట్ రన్నింగ్ ఇయర్ కి ఇంకా ఇండెక్స్ నెంబర్ ఇవ్వలేదు. ఇప్పుడు అయిపోయిన ఇయర్ ఏంటి చెప్పండి? 2021-22 ప్రీవియస్ ఇయర్ కి 2021-22 ప్రీవియస్ ఇయర్ కి ఇండెక్స్ నెంబర్ ఎంత తెలుసమ్మా? 317. దాని అర్థం చెప్పండి, దాని అర్థం చెప్పండి. 2001 లో 100 రూపాయలు ఇప్పుడు ఎంతకి ఈక్వల్ అంట? 317 కి ఈక్వల్ అంట. అర్థమైందా? సో అంటే ఎంత పెరిగింది? 3.17 టైమ్స్ పెరిగింది. ఓకే, సపోజ్ అక్కడ కనుక నేను 1 లక్ష రూపాయలు పెట్టి నేను ప్రాపర్టీ కొన్నాను అనుకోమ్మా, ఆ 1 లక్ష రూపాయల యొక్క ప్రాపర్టీ వాల్యూ ఈ రోజుకి ఎంత అయి ఉండాలి? ప్రైస్ ఇండెక్స్ వల్ల ఎంత అయి ఉండాలి? 3,17,000. ఎలా వచ్చింది చెప్పండి? సో 317 ఇంటూ ఇక్కడ మనకి సో ఇక్కడ 1 lakh వాల్యూ 100 కి ఈక్వల్ అయితే ఇక్కడ ఎంత చెప్పేసి అన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఏం చేస్తారమ్మా? 317 ఇంటూ 1 lakh డివైడెడ్ బై 100. ఓకే, దీన్నే వర్డింగ్స్ లో రాయండి. 317 అంటే ఏంటి? CII నెంబర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సేల్. ఆ ఇయర్ లో అమ్మితేనే కదమ్మా మనం అనుకుంటున్నాము. CII నెంబర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సేల్. ఓకే, ఇంటూ ఏం తీసుకుంటాం? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. హోల్ డివైడెడ్ బై ఏం తీసుకుంటాం? ఇక్కడ 100 అంటే ఏంటి? కాస్ట్ CII నంబర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్. అంటే 2001 లో మనం కనుక పర్చేస్ చేసినట్లయితే ప్రాపర్టీని, అప్పుడు ఆ ప్రాపర్టీ యొక్క ఇండెక్స్ నెంబర్ తీసుకున్నాం. సార్ 2003-4 లో పర్చేస్ చేస్తే ఆ 2003-4 వాల్యూ అనేది ఇక్కడ మనం ఇండెక్స్ నెంబర్ తీసుకుని 2003-4 లో ఇండెక్స్ నెంబర్ ఎంతో చూస్తాం. సపోజ్ ఒక 110 ఉందనుకో, 110 కి 1 lakh అయితే 317 కి ఎంత అంటే డినామినేటర్ ఏమొస్తుంది? CII నెంబర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేస్. అర్థమవుతుందా? సో ఇదేంటిది? ఫార్ములా ఫర్ ది ఇండెక్సేషన్. ఇండెక్సేషన్ ఆఫ్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. అలాగే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ను కూడా మనం ఇండెక్స్ చేసుకోవచ్చు అంట. అర్థమవుతుందా? రైట్. మా ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ నేను చేంజ్ చేస్తానని చెప్పానా చెప్పలేదా? ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ ని చేంజ్ చేస్తానని చెప్పలేదా? ఈ ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ ఏంటి? క్యాపిటల్ అసెట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు వచ్చేది టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్. అప్పుడు అందులోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసేస్తే వచ్చేది గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఆ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ నుంచి ఎగ్జంప్షన్స్ తీసేస్తే ఆ ఎగ్జంప్షన్స్ ఏ రకమైన ఎగ్జంప్షన్స్ అన్నాం? ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ ని చిన్న చేంజ్ చేస్తున్నానంటమ్మా. సో అదొకసారి గమనించండి. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేస్తాం? క్యాపిటల్ అసెట్. ఆ క్యాపిటల్ అసెట్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అర్థమైందా? సో ఈ క్యాపిటల్ అసెట్ ని మనం ఏం చేసి ఉండాలి? ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. ఏం చేసి ఉండాలమ్మా? ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ సాటిస్ఫై చేసి ట్రాన్స్ఫర్ డెఫినిషన్ కూడా సాటిస్ఫై చేస్తే వచ్చేది ఏ రిసీట్ అవుతుంది? టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్. అర్థమైందా? సో ఈ టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ నుంచి మనం ఏం మైనస్ చేయాలంట? ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్, ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ టర్మ్, రెండు వేరువేరుగా చూడాలి. అర్థమైందా? సో అమ్మింది ఈ రోజునే కాబట్టి ఈ సేల్ వాల్యూలో ఏ మార్పు ఉండదు, కానీ ఏ కాస్ట్ మారుతుంది? పర్చేజ్ కాస్ట్ అనేది మారుతుంది. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడమ్మా? ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గెయిన్ ని ఏమంటాం? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం.
షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గెయిన్ ని ఏమంటాం? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గెయిన్ ఏమంటాం? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కడ వస్తుందమ్మా? ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ ఇది తీసేస్తే మనకు వచ్చేది ఏంటి? గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఈ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ లో మళ్ళీ ఎలా బైఫర్కేట్ అవుతుంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ నుంచి మనం ఏం మైనస్ చేయాలనుకున్నాం? ఎగ్జంప్షన్స్. ఏంటవి? ఎగ్జంప్షన్స్. ఈ ఎగ్జంప్షన్స్ లో కూడా ఎగ్జంప్షన్స్ అప్లికబుల్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ ఎగ్జంప్షన్స్ అప్లికబుల్ ఫర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. దాని ప్రకారం మైనస్ చేస్తాం. వచ్చేది అప్పుడు ఏమొస్తుందంట? టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ లో ఏమి రావచ్చు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రావచ్చు, లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రావచ్చు. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇది ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ అమ్మ, మనం మార్చింది. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇంకా అవసరం అయితే చేంజ్ చేస్తానమ్మా, ఇంకేం అవసరం లేకపోతే చేంజ్ చేయను. అర్థమైందా? సో ప్రస్తుతానికి ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ చెప్పండి. ఇప్పుడు క్యాపిటల్ అసెట్, ఆ క్యాపిటల్ అసెట్ ఎలా బైఫర్కేట్ అవ్వాలి? లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఉండొచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఉండొచ్చు. దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే రిసీట్ టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్. అంతేనా? ఆ టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ లోంచి మనకి ఏం చేస్తామమ్మా? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మైనస్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే. అలాగే ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ని మైనస్ చేస్తాం ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే. ఓకే. సో దాని నుంచి తీసేస్తే వచ్చేది ఏంటమ్మా? గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఆ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ ఎలా ఉండొచ్చు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వచ్చు, లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వచ్చు. సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు వస్తుంది? ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సార్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎప్పుడు వస్తుంది? ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అంతేనా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో అలా గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వచ్చిన తర్వాత దాని నుంచి ఏం చేస్తూ ఉంటామా? ఎగ్జంప్షన్స్. ఎగ్జంప్షన్స్ అప్లికబుల్ ఫర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ ఎగ్జంప్షన్స్ అప్లికబుల్ ఫర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఉంటుందంట. అవి మైనస్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటమ్మా? టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. అండ్ వన్స్ అగైన్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఇస్ గోయింగ్ టు బి డివైడెడ్ ఇంటూ, ఎలా డివైడ్ అవుతుంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇందులో ఈ ట్రాన్సాక్షనల్ సీక్వెన్స్ లో మనకి రావాలి అంటే కనుక క్యాపిటల్ అసెట్ తెలుసు. ఆ క్యాపిటల్ అసెట్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అనాలా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అనాలా అనేది ఒకసారి మనం నేర్చుకుందాం. ఓకేనా? మా చెప్పింది 10 సార్లు చెప్తున్నానని చెప్పేసి చేతస్థం అనుకోవద్దు. ఇక్కడ ఏంటి, మీ బ్రెయిన్ లో రిజిస్టర్ చేయడానికి ట్రై చేస్తున్నానమ్మా. అర్థమైందా? సో క్యాపిటల్ గెయిన్ అనగానే అది మనకి బ్రెయిన్ లో ఆ పిక్చర్ అనేది అలా పడిపోవాలి. దానికోసమే అంతలా నొక్కి నొక్కి చెప్తున్నానమ్మా. ఓకే. బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే తర్వాత మనం చెప్పుకునేది ఈజీగా ఉంటుంది. అర్థమైందా? రైట్. తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ సెక్షన్ చూడమ్మా. సెక్షన్ 229 AA అండ్ 242 A ఇవన్నీ కూడా ఏంటి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని డిఫైన్ చేస్తున్నారు. సార్, ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ డెఫినేషన్ ఫర్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్? నో. స్పెసిఫిక్ డెఫినేషన్ ఆ హెడ్ లో ఉందా? లేదు. అందుకని ఎక్కడికి వెళ్ళారు? జనరల్ డెఫినేషన్ కి వెళ్ళారు. జనరల్ డెఫినేషన్ లో ఉందా? ఉంది. అందుకనే సెక్షన్ 2 లో చెప్పారు. అర్థమైందా? రైట్. First, let us start with capital assets are two types, namely short-term capital asset, long-term capital asset. In order to treat a capital asset as long-term or short-term, the relevant factor is period of holding. Period of holding. ఎన్నాళ్ళు హోల్డ్ చేశారు
అని దాన్ని బేస్ చేసుకుని అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా డిసైడ్ చేస్తారంట. ఆఫ్ ది అసెట్ బిఫోర్ ది డేట్ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్ఫర్ బై ది ఎస్ఎస్సి, అంటే బయట ఎవరికైనా అమ్మేసే ముందు, ట్రాన్స్ఫర్ చేసే ముందు ఎన్నాళ్ళు హోల్డ్ చేశారో చూడాలంట. అంటే సార్ ఒక క్యాపిటల్ అసెట్ షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అనేది ఎలా డిసైడ్ అవుతుందమ్మా? క్యాపిటల్ అసెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఎన్నాళ్ళు అసెట్ ని హోల్డ్ చేసాము, ఇప్పుడు బిఫోర్ ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్ చేసే ముందు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత అనేది చూస్తే దాన్ని బట్టి లాంగ్ టర్మా షార్ట్ టర్మా డిసైడ్ అవుతుందంట. Generally, a capital asset held by SSC for not more than 36 months before the date of its transfer is a short-term capital asset. మరి జనరల్ గా మాట్లాడుతున్నాడు అంటే జనరల్ నేచర్ లో జనరల్ గా మాట్లాడేది ఏంటంటే ఒక అసెట్ ని మీరు ఎన్నాళ్ళు హోల్డ్ చేయాలి? 36 months కంటే తక్కువ కనుక హోల్డ్ చేస్తున్నట్లయితే దాన్ని ఏమంటారంట? షార్ట్ టర్మ్ అంటారు. 36 months కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్. ఓకేనా? రైట్. హౌఎవర్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో పై ప్రొవిజన్ అప్లికబుల్ కాదు అని అర్థం, అంతేనా? హౌఎవర్ అనే పదం వాడేటంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను నార్మల్ గా మీకు ఏం చెప్పాను సార్, 36 months చూడండి, మీకు కొన్న డేట్ కి అమ్మిన డేట్ కి మధ్యలో ఎంత పీరియడ్ ఉండాలి? 36 months కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్, 36 months కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్. అర్థమైందా? Is it clear or not? Right. So ఒకవేళ however అన్నాడంటే దాని అర్థం ఏంటమ్మా? అంటే 36 months ప్లేస్ లో వేరేది అప్లై చేస్తాను కొన్ని కేసెస్ లోనే అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నాడంట. ఏంటో చూడండి. A security listed in a recognized stock exchange in India, okay, other than a unit. మా యూనిట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో యూనిట్స్ అమ్మ. యూనిట్ కాకుండా ఏదైనా సెక్యూరిటీ ఎక్కడ లిస్ట్ అయిందంట? రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయితే కనుక. సార్ అన్రికగ్నైజ్డ్ కూడా ఉంటాయా? ఇప్పుడు హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉందమ్మా, తెలుసా? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉందంట. బట్ దాన్ని రికగ్నిషన్ తీసేశారమ్మా. ఓకే, సో కొన్ని ఫ్రాడ్స్ జరగడం వల్ల అక్కడ ఏం చేశారు? రికగ్నిషన్ తీసేశారంట. సో ఇప్పటికి స్టిల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, బట్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. సార్ ఎవరితో రికగ్నైజ్ అవి ఉండాలి? సెబీతో రికగ్నైజ్ అయి ఉండాలి. వాళ్ళు రికగ్నైజ్ అయిందా? లేదు. సో అలాంటి రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కనుక ఏదైనా సెక్యూరిటీ లిస్ట్ అయితే ఆ సెక్యూరిటీ దగ్గర కానీ యూనిట్స్ ఆఫ్ యూటీఐ, యూటీఐ అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పకండి, ఎందుకంటే ఆ బ్రాకెట్ లో ఉంది అక్కడ. ఓకే, సో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది మ్యూచువల్ ఫండ్. ఏంటది? మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో అలాంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ యూటీఐ యొక్క మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే మనకి ఏమి ఇస్తారన్నా? యూనిట్స్ అలాట్ చేస్తారనుకున్నావా? 1 లక్ష రూపాయలు పెట్టామంటే 1 లక్ష రూపాయలకు తగ్గ యూనిట్స్ ఇస్తారు. ఓకే, అదంతా కలిపి మీలాంటి వాళ్ళు అందరూ పెట్టినంతా కలిపి ఒక ఫండ్ కింద క్రియేట్ చేసి టోటల్ ఫండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ ఫండ్ వాల్యూని ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫండ్ వాల్యూ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాని వల్ల, అంటే ఇన్వెస్ట్ చేసిన షేర్స్ పెరగడం వల్ల ఈ యూనిట్ వాల్యూ ఏమవచ్చు? పెరగచ్చు. మనం పెట్టిన ప్రతి షేరు పడిపోయిందంట. ఓకే, సో అంటే ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఏ కంపెనీ షేర్స్ పట్టుకుంటే ఆ కంపెనీ షేర్స్ దరిద్రం ఏమవుతున్నాయి? పడిపోతున్నాయంట. టోటల్ యూనిట్ వాల్యూ ఏమవుతుంది? అప్పుడు టోటల్ ఫండ్ వాల్యూ పడిపోద్ది. ఫండ్ వాల్యూ పడిపోతే ఆటోమేటిక్ గా యూనిట్ వాల్యూ కూడా ఏమవుతుంది? డ్రాప్ అయిపోతుంది. అర్థమైందా? సో అలాంటి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క మ్యూచువల్ ఫండ్స్ యొక్క యూనిట్స్ కానీ, తర్వాత యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్. మా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఓన్లీ యూటీఐ ఒకటే ఉందా? ఇంకా ఏ మ్యూచువల్ ఫండ్స్ లేవా? ఓల్డ్ అని ఉన్నాయమ్మా. ఓకే, సో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్, టాటా మ్యూచువల్ ఫండ్స్, ఇలాగా ఓల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఓకే, ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్స్, ఇలా ఓల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయమ్మా.
అలాంటి మ్యూచువల్ ఫండ్స్ యూటీఐ కాకుండా, యూటీఐ ఏంటంటే గవర్నమెంట్ స్టేక్ ఉంటుందమ్మా. ఓకే, సో యూటీఐ కాకుండా మిగతా వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ అయితే, మిగతా ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే కనుక అందులో మన ఫండ్స్ ఉంటాయనుకున్నాం కదమ్మా. ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, డెట్ ఓరియంటెడ్ ఫండ్, మిక్స్డ్ ఫండ్ అని చెప్పేసి ఉంటాయనుకున్నావా. ఇప్పుడు మీకు రిస్క్ బాగా ఎక్కువ కావాలమ్మా. నేను మ్యూచువల్ ఫండ్, నా దగ్గరకు వచ్చారు, సార్ మేము ఇచ్చిన డబ్బులు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అని అడిగారు. సార్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటే అక్కడే ఇన్వెస్ట్ చేస్తాం సార్ అంటే, మా దగ్గర ఉన్న ఏమంటారు కొన్ని స్కీమ్స్ చెప్తాము సార్, మీకు ఎలా కావాలనుకున్నా, నాకు రిస్క్ వద్దు, ఫిక్స్డ్ గా కొంత రిటర్న్ కావాలి, నాకు ఫిక్స్డ్ గా కొంత రిటర్న్ కావాలి అని చెప్పేసి అన్నారంట. అలాంటప్పుడు ఎక్కడ సజెస్ట్ చేస్తానమ్మా, డెట్ ఓరియంటెడ్ ఫండ్స్ సజెస్ట్ చేస్తానంట. అంటే సార్ ఒక ఫండ్ ఉంది, అందులో ఏంటంటే కనుక మీలాంటి వాళ్ళు అందరూ కూడా అందులో వస్తారు, అందులో ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటది, అందులో మాత్రం ఏ రిస్క్ ఉండదు. డెట్ ఓరియంటెడ్ ఫండ్ లో రిస్క్ ఉంటదమ్మా, రిస్క్ తక్కువ, అందుకనే ఫిక్స్డ్ రిటర్న్ అనేది మనం వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇలాగా ఎవరైతే వచ్చి నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో ఆ డబ్బులన్నీ నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఓన్లీ డెట్ సెక్యూరిటీస్ మాత్రమే కొనాలి. లైక్ డిబెంచర్స్ అలాంటివి నేను డెట్ సెక్యూరిటీస్ మాత్రమే నేను కొనాలంట. ఓకే, ఈ డబ్బుతో ఇలా ఇచ్చిన డబ్బుతో సార్ నాకు రిస్క్ ఎక్కువ కావాలి సార్, ఓన్లీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి సార్ అని చెప్పేసి అని ఇచ్చారంట. అలాంటప్పుడు ఆ ఫండ్ ఏమంటాం, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అంటారంటమ్మా. అంటే ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అనేది ఒకటి ఓపెన్ చేసి పెడతాను, ఎవరైతే ఇలా రిస్క్ సేకర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అనే బాక్స్ లో నేను వేస్తానమ్మా. ఆ బాక్స్ లో ఉన్న డబ్బులు నేను ఏం చేస్తాను, ఓన్లీ ఈక్విటీ షేర్స్ పర్చేజ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాను. అంటే మీ యూనిట్ వాల్యూ దేంతో లింక్ అయి ఉంటది, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ నేను ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తానో ఆ ఫండ్ వాల్యూ మీద ఆధారపడి ఉంటదమ్మా మీ యూనిట్ వాల్యూ. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? సో యూటీఐ అయితే ఏ ఫండ్ అయినా, ఎనీ యూనిట్స్ ఆఫ్ యూటీఐ అన్నాడు. ఓకే, అలా కాకుండా అదే ఎనీ అదర్ మ్యూచువల్ ఫండ్ అయితే కనుక ఓన్లీ ఏమంటున్నాడమ్మా, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ యూనిట్స్ మాత్రమే చెప్తున్నాడు. దేనికి చెప్తున్నాడు సార్ ఇదంతా? అది మనం చూడాలి కదా, దేనికి చెప్తున్నాడు అంటే లాంగ్ టర్మా షార్ట్ టర్మా డిసైడ్ చేయడానికి. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ డిసైడ్ చేయడానికి జనరల్ గా ఎంత చెప్పారమ్మా పీరియడ్, 36 months కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్, 36 months కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఆ పీరియడ్ 36 months మారుతుందంట. ఆ 36 months మారే సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ఏదైనా సెక్యూరిటీస్ ఆఫ్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, లేకపోతే యూనిట్స్ ఆఫ్ యూటీఐ కానీ, లేకపోతే ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ కానీ. ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ అంటే ఎనీ మ్యూచువల్ ఫండ్ లో ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ కనుక ఉన్నట్లయితే, సార్ నాకు రిస్క్ కావాలి, అలాగే కొంత రిస్క్ వద్దు. అదేంటి రెండు నువ్వే చెప్తున్నావు? అలాంటి నీలాంటి వాళ్ళ కోసం కూడా మా దగ్గర ప్రోడక్ట్ ఉంది. ఏంటది? మిక్స్డ్ ఫండ్. ఓకేనా? సో 40% రిస్క్ లో 60% రిస్క్ లెస్ లో. ఓకే, ఆ మిక్స్డ్ ఫండ్ ఉంది, ఆ మిక్స్డ్ ఫండ్ లో నువ్వు డబ్బులు పెట్టు. అలా డబ్బు అంటే ఈ బాక్స్ లో డబ్బులు వేస్తాం. అలా డబ్బులు వేసిన అన్ని డబ్బులు చూసుకెళ్ళి మనం ఏం చేస్తాం, కొంత డెట్ సెక్యూరిటీస్ లోని, కొంత ఈక్విటీలోని మనం అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అసలు? ఇలా రీటైల్ ఇన్వెస్టర్స్ కి షేర్ మార్కెట్ మీద అవగాహన లేక డబ్బులు పెట్టి నష్టపోతారు కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఇస్ ఇట్ ఏ గ్యాంబ్లింగ్? కాదు కదమ్మా. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనేది ఇస్తారంట. ఎక్స్పర్ట్స్ మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారంట. అమ్మా మీకు ఆడడం చేత కానప్పుడు బాగా ఆడేవాడి చేతిలో బ్యాట్ అట్టాలి కదా, అంతేనా? సో అలాంటప్పుడే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు బాగా ఇన్వెస్ట్ చేసేవాడి చేతుల్లో మీ డబ్బు అనేది పెట్టాలి. అదే మ్యూచువల్ ఫండ్స్ అని. అర్థమైందా? సో అలా మిక్స్డ్ ఫండ్ లోనే, డెట్ ఓరియంటెడ్ ఫండ్ లోనే, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఎలా అయితే ఉంటాయో అందులో యూటీఐ కాకుండా మిగతా ఏదన్నా ఫండ్స్ అయితే కనుక ఓన్లీ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్ లో యొక్క యూనిట్స్ మాత్రమే తీసుకుంటామంట. అర్థమైందా? సో ఏం చెప్తున్నాడు సార్ అక్కడ, పీరియడ్ అనేది 12 months చెప్తాడమ్మా. ఏం చెప్తాడు? 36 months ప్లేస్ లో 12 months తో రీప్లేస్ చేయాలంట. అంటే 12 months కంటే ఈ 4 ఉన్నాయనుకోమ్మా, ఈ 4 కూడా 12 months కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్, 12 months కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్. 36 months వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దేనికి? ఈ 4 యూనిట్స్ కి, ఇక్కడ 4 అసెట్స్ కి. అర్థమైనయా? ఈ 4 అసెట్స్ కి అర్థమైందా లేదా? రైట్. సో లాస్ట్ లో ఇంకోటి ఏదో చెప్పాడమ్మా, జీరో కూపన్ బాండ్స్. సార్ జీరో కూపన్ అంటే ఏంటి అసలు? కూపన్ రేట్
కూపన్ రేట్ అని ఎప్పుడైనా విన్నారా? బాండ్స్ లో వింటారు. బాండ్స్ లో కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అమ్మా. కూపన్ రేట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాడంట? జీరో. జీరో. ఇప్పుడు బాండ్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తామమ్మా? ఇంట్రెస్ట్ ఇస్తాడనే కదా. జీరో కూపన్ బాండ్స్ అంట, అంటే జీరో ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్ చేస్తారా? ఇన్వెస్ట్ చేస్తారా? ₹1 కూడా మీకు రిటర్న్ ఇవ్వను, నాకు మాత్రం డబ్బులు ఇవ్వండి అని అడిగాను. ఇస్తారా మీరు? ఇస్తారా ఎవరమ్మా? డెఫినెట్లీ ఐ విల్ ఇన్వెస్ట్. ఎందుకు? ఏంటంటే జీరో కూపన్ బాండ్స్ లో మీకు ఇన్కమ్ ఏముంటుంది అని చెప్పేసానంటే, మీకు రీపే చేయడం ₹100 రీపే చేస్తాను, కానీ మీరు నాకు ఇప్పుడు ₹80 ఇవ్వండి. మీరు నాకు ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ₹80 ఇవ్వండి. నేను రీపే చేసేటప్పుడు మాత్రం ఎంత ఇస్తాను? 100 ఇస్తాను. కానీ నేను రీపే చేసేంత వరకు కూడా ఏం అడగకూడదు, మీరు ఇంట్రెస్ట్ అడగకూడదు. అర్థమైందా? 3 years బాండ్, ₹100 రీపేమెంట్, ₹80 మీకేంటి? నీ దగ్గర నుంచి నేను తీసుకునే ప్రైస్, అంటే ₹20 3 years కి సంబంధించిన ఇన్కమ్ అమ్మ. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దాన్ని ఏమంటారంటమ్మా? జీరో కూపన్ బాండ్స్. అలా జీరో కూపన్ బాండ్స్ కానీ జాగ్రత్త చూస్తే సెక్యూరిటీస్ లిస్టెడ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అదర్ దాన్ యూనిట్స్, అలాగే యూనిట్స్ ఆఫ్ యూటీఐ, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ జీరో కూపన్ బాండ్స్. ఈ 4 అయితే కనుక జనరల్ గా 36 months ఉన్న ప్లేస్ లో 36 months ప్లేస్ లో ఏం చేస్తారంట? 12 months పెడతారంట. చూడండి, shall be treated as short term capital asset if they are held for not more than 12 months. Shall be treated as short term capital asset if it is less than 12 months. ఏంటది 12 months? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కనుక లెస్ దాన్ 12 months ఉంటే దాన్ని ఎలా తీసుకుంటారంటమ్మా? షార్ట్ టర్మ్ కింద తీసుకుంటారంట. ఒకవేళ మోర్ దాన్ 12 months ఉంటే లాంగ్ టర్మ్. మోర్ దాన్ 12 months ఉంటే లాంగ్ టర్మ్. సార్ జనరల్ గా అయితే కనుక 36 months కదా. జనరల్ గా 36 months, కానీ ఈ స్పెసిఫిక్ 4 కేసుల్లో మాత్రం 12 months. అర్థమైందా? నెక్స్ట్, అక్కడతో అయిపోలేదు. It may be noted that securities listed in a recognized stock exchange shall be treated as long-term capital asset if it is held for more than 12 months before the date of transfer. Okay. However, unlisted shares, namely shares held in a private company or unlisted public companies, shall be considered as long-term only if it is held for more than 12 months before the date of transfer. Sir, shares అనేవి లిస్టెడ్ కంపెనీలో షేర్స్ అయితే అమ్మా లిస్టింగ్ కదా. లిస్టెడ్ కంపెనీలో రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన కంపెనీల్లో షేర్స్ అయితే కనుక ఎంత పీరియడ్ అన్నారమ్మా? 12 months అన్నారు. సెక్యూరిటీస్ అన్నారు కాబట్టి. సో అదే అన్లిస్టెడ్ కంపెనీ షేర్స్ అయితే కనుక 12 months ప్లేస్ ఎంత పెట్టమంటున్నాడమ్మా? 24 months పెట్టమంటున్నాడు. జనరల్ గా ఎన్ని మంత్స్? 36 months. అదే లిస్టెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో అయితే కనుక 12 months. అదే అన్లిస్టెడ్ షేర్స్ అయితే కనుక 24 months చూడమంటున్నాడు అంటమ్మా. అక్కడతో అయిపోలేదు. Similarly, capital asset in the nature of land or building or both shall be treated as a long-term capital asset if it is held for more than 24 months before the date of its transfer. అంటే ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ కి కూడా 24 months అప్లికబుల్ అవుతుంది. అర్థమవుతుందా? 12 months ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, 24 months ఎక్కడ అప్లికబుల్ అవుతుంది చూసుకుంటే ఆ సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకుంటే మిగిలిన అన్ని కూడా ఏమిటి? 36 months. మిగిలిన అన్ని కూడా ఏమవుద్ది? 36 months కనుక పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కనుక చేసినట్లయితే అది ఏమవుద్దమ్మా? లాంగ్ టర్మ్. అర్థమైందా? అర్థం కదా? ఎస్ ఆర్ నో? రైట్. సో అసలు 24 months అనేవి ఏమున్నాయి? అన్లిస్టెడ్ షేర్స్. ఓకే. సో తర్వాత ఇంకేమున్నాయి? ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్. ఓకే, 24 months. 12 months ఏమున్నాయి? లిస్టెడ్ సెక్యూరిటీస్ లిస్టెడ్ ఇన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్, యూనిట్స్ ఆఫ్ యూటీఐ, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, జీరో కూపన్ బాండ్స్. ఈ 4 ప్లేసెస్ లో ఏమొస్తుందమ్మా? 12 months. 12 months కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్, 12 months కంటే ఎక్కువ ఉంటే. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో ఇదంతా కూడా సమ్మరైజ్ చేస్తూ ఒక టేబుల్ ఇచ్చాడమ్మా. ఆ టేబుల్ ఒకసారి చూడండి. టైప్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, period of holding, listed shares, units of UTI, units of equity oriented fund, zero coupon bonds. Less than or equal to 12 months ఉంటే ఎంత తీసుకుంటున్నాం? షార్ట్ టర్మ్. అదే మోర్ దాన్ 12 months ఉంటే ఎంత తీసుకుంటున్నాం? లాంగ్ టర్మ్. అన్లిస్టెడ్ షేర్స్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బీయింగ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్.
ఆ ప్లేస్ లో ఆ రెండు అయితే కనుక ఏమన్నాను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 24 months అయితే కనుక ఏమన్నారమ్మా షార్ట్ టర్మ్. లెస్ దాన్ 24 months అయితే షార్ట్ టర్మ్, మోర్ దాన్ 24 months అయితే లాంగ్ టర్మ్. సో ఇవి కాకుండా ఏంటవి లిస్ట్ as a units of debt oriented fund, units of securities other than shares, all other capital assets, వీటన్నిటికీ కూడా ఏం అప్లికబుల్ అవుతుందమ్మా 36 months. సో ఫస్ట్ రెండు గుర్తు పెట్టుకుంటాయి కానీ అన్నిటికీ కూడా ఏం అప్లై చేయొచ్చు 36 months అనేది అప్లై చేయొచ్చు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షార్ట్ టర్మ్ ఏంటి లాంగ్ టర్మ్ ఏంటి అనేది ఒక టేబుల్ బైఫర్కేషన్ లో మనకి చెప్పాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా సార్? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే ఏంటి? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే ఏంటి? కొన్న దగ్గర నుంచి అమ్మేంత వరకు ఉన్న పీరియడ్ ని, మధ్యలో ఉన్న పీరియడ్ ని, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఉన్న పీరియడ్ ని ఏమంటారమ్మా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అని చెప్పేసి అని అంటారు. అంతేనా? ఎస్ ఆర్ నో? సపోజ్ ఏమైందంట, నాకు మా నాన్నగారు 2002లో కొన్న షేర్స్ ని నాకు 2008లో గిఫ్ట్ ఇచ్చారంట. 2008లో నాకు గిఫ్ట్ ఇచ్చారంట. ఇవ్వచ్చా? సో వాటిని నేను 2009లో అమ్మేశానంట. ఓకే, 2009లో అమ్మితే 2008లోనే అమ్మేశానంట. అంతవరకు ఎందుకు వెయిట్ చేయడం? అంతే కదా, అమ్మేస్తామా అమ్మమా? సో అమ్మేశానంట. అలాగా ఇప్పుడు నేను అమ్మిన షేర్స్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత చెప్పండి? 2004లో కొన్న షేర్స్ ఎవరు? నేను కొన్నానా? మా నాన్నగారు కొన్నారు. మా నాన్నగారు కొన్న షేర్స్ ని 2008లో నాకు ఇస్తే 2008లోనే ఇమీడియట్ గా అమ్మేశానంట. పీరియడ్ అనేది ఎండింగ్ తెలుసు, అమ్మడం ఎండింగ్ ఓకే, కానీ స్టార్టింగ్ ఎక్కడ? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ స్టార్టింగ్ ఎక్కడ? నువ్వు కొన్నది తీసుకుంటా, నువ్వు నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి తీసుకోవాలా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్? మీ నాన్నగారు కొన్నప్పటి నుంచి తీసుకోవాలా అనేది మనం ఇష్టం వచ్చినట్టు అనుకుంటే కుదరదు. ఓకేనా? రైట్. సో ప్రొవిజన్ ఎలా చెప్తే అలా చూడాలి. అంతేనమ్మా? ఎస్ ఆర్ నో? రైట్, వెరీ గుడ్ సార్. నాకు ఏ లిమిటెడ్ లో షేర్స్ కొన్నాను సార్, నేను ఏ లిమిటెడ్ లో షేర్స్ కొన్నానంటమ్మా. ఓకే, సో ఇప్పుడు 2004లో ఏ లిమిటెడ్ లో షేర్స్ కొన్నాను. 2022లో ఆ ఏ లిమిటెడ్ వెళ్ళి బి లిమిటెడ్ తో మర్జ్ అయిందంట. ఏ లిమిటెడ్ వెళ్ళి బి లిమిటెడ్ తో ఏమైంది? అమాల్గమేషన్, మర్జర్ ఏదో మొత్తానికి జరిగిందంట. అర్థమైందా? సో మర్జర్ జరిగి ఏబి లిమిటెడ్ వచ్చిందంట. ఇప్పుడు ఏ లిమిటెడ్ వాళ్ళకి షేర్స్ ఏం చేస్తారమ్మా? ఏ లిమిటెడ్ షేర్స్ ఇంకా స్టిల్ ఉంటాయా? వాళ్ళకి ఏం ఇస్తారు? ఏబి లిమిటెడ్ షేర్స్ ఇస్తారు కదా, అవునా కదా? నేను ఏబి లిమిటెడ్ షేర్స్ అమ్మేసుకున్నానంట. వాళ్ళు అమాల్గమేషన్ అవడం పాపం, నాకు అమాల్గమేషన్ నచ్చలేదు, నేను అమ్మేసుకున్నానంట. ఓకే, రైట్. సో అలాంటప్పుడు ఏమవుతుందమ్మా? అలాంటప్పుడు ఏమవుతుంది? ఏబి లిమిటెడ్ వచ్చింది కదా, నేను అమ్మిన షేర్స్ ఏంటి? ఏబి లిమిటెడ్ షేర్స్ అమ్మాను. ఇప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా తీసుకోవాలి? నేను ఏబి లిమిటెడ్ షేర్స్ కొన్నానా? నేను కొన్నవి ఏంటి? డబ్బులు ఇచ్చి కొన్నవి ఏంటి? ఏ లిమిటెడ్ షేర్సే కదా. అంటే ఏ లిమిటెడ్ షేర్స్ వల్ల నాకు ఏబి లిమిటెడ్ షేర్స్ వచ్చాయి. నాకు కాస్ట్ ఏబి లిమిటెడ్ షేర్స్ కుందా? నాకు కాస్ట్ ఏబి లిమిటెడ్ షేర్స్ కుందా? ఏ షేర్స్ కుంది? ఏ లిమిటెడ్ షేర్స్ కాస్ట్ ఉంది, ఏబి లిమిటెడ్ షేర్స్ కి సేల్ ఉంది. అర్థమైందా? సేల్ ప్రైస్ దేనికి ఉంది? ఏబి లిమిటెడ్ షేర్స్ కి సేల్ ప్రైస్ ఉంది, ఏ లిమిటెడ్ షేర్స్ కి పర్చేజ్ ప్రైస్ ఉంది. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత తీసుకోవాలి నేను? అంటే ఏ లిమిటెడ్ లో షేర్స్ అలాట్ అయినప్పటి నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవాలా? ఏబి లిమిటెడ్ షేర్స్ నువ్వు అమ్ముతున్నావు కాబట్టి ఏబి లిమిటెడ్ షేర్స్ వచ్చినప్పటి నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవాలి అనేది మనం ఏం చేయకూడదమ్మా? కంక్లూజన్ లోకి వచ్చేయకూడదు. ఏం చేయాలి? ప్రొవిజన్ లో వాడు ఎలా చెప్తే అలాగా మనం చూడాలి అంతే. ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ స్టార్టింగ్ క్యాలిక్యులేషన్ గురించి మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? సో పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎండింగ్ క్యాలిక్యులేషన్ అనేది, ఇప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది స్టార్టింగ్, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎండింగ్, ఈ రెండు మనకి ఇంపార్టెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఏంటంట? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. అంతేనా?
ఎస్ ఆర్ నో? సో అలాంటి సిచ్యువేషన్స్ లోనంట మనం ఏం చేయాలంట, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉంటే వాటిని లిస్ట్ అవుట్ చేసుకోమంటున్నాడమ్మా. ఏం చేయమంటున్నాడు? లిస్ట్ అవుట్ చేసుకుని, అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ కోసం మీరు ఏం చేయాలంట, అక్కడ ఏవేవి స్పెషల్ కేసెస్ లో, ఏ స్పెషల్ కేసు లేదు సార్, నేనే కొన్నాను నేనే అమ్మేశాను, అలాంటప్పుడు స్ట్రైట్ అవే పీరియడ్ ఆఫ్ స్టార్టింగ్ పీరియడ్ ఎండింగ్ ఉంటుంది కదా, డిఫరెన్స్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది తెలిసిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో మధ్యలో ఉన్న పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేస్తాం. అది కాకుండా కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో మనకి ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలంట. అర్థమవుతుందా? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. Period of holding under different situations. Period of holding under different situations అంట. ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ బై అమాల్గమేషన్ ఆర్ డిమర్జర్. అమాల్గమేషన్ కానీ డిమర్జర్ కానీ జరగడం వల్ల, అంటే అమాల్గమేషన్ డిమర్జర్ జరిగితే ఏమవుతుంది? ఏ లిమిటెడ్ షేర్స్ అని కాదు, ఇప్పుడు ఏ లిమిటెడ్ అసెట్స్ ఉంటాయా, ఏ లిమిటెడ్ అసెట్స్ అల్ల ఇప్పుడు ఏమైపోతాయి? ఏబి లిమిటెడ్ అసెట్స్ అయిపోతాయా? ఏబి లిమిటెడ్ కంపెనీ అసెట్స్ అమ్మేసింది అనుకోమ్మా, ఏబి లిమిటెడ్ కంపెనీ అసెట్స్ అమ్మేసింది అనుకోమ్మా, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే ఏబి లిమిటెడ్ కంపెనీ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి తీసుకుంటామా? ఏబి లిమిటెడ్, ఏ లిమిటెడ్ కు ల్యాండ్ ఉందమ్మా, ఆ ల్యాండ్ ఏబి లిమిటెడ్ అయిపోయిన తర్వాత ఇది ఎవరి ల్యాండ్ అయిపోద్ది? ఏబి లిమిటెడ్ అయిపోద్ది కదా. సో ఏబి లిమిటెడ్ కన్నా ఇలాగా మర్జర్ లోకి రాగానే, మర్జర్ అయిపోగానే ఆ ఏబి లిమిటెడ్ ఏం చేసిందంట? ల్యాండ్ అమ్మేసిందంట. ఏ లిమిటెడ్ కొన్న ల్యాండ్ ని వీళ్ళు అమ్మేశారంట. అలాంటప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? అంటే ఎండింగ్ పాయింట్ తెలుసు, కానీ అది ఏబి లిమిటెడ్ కొన్నదా? బై మర్జర్ వచ్చింది, అమాల్గమేషన్ మర్జర్ ద్వారా వచ్చింది. అలాంటప్పుడు ఎక్కడి నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఏమంటున్నాడో ఒకసారి క్లారిటీగా చూడమ్మా. పీరియడ్ ఫర్ విచ్ షేర్స్ వర్ హెల్డ్ ఇన్ ద అమాల్గమేటింగ్ కంపెనీ ఆర్ డిమర్జ్డ్ కంపెనీ షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ షేర్స్ గురించి మాట్లాడాడు, తర్వాత అసెట్స్ గురించి మాట్లాడతాడు. సో ఫస్ట్ చూడండి అమ్మా, యు ఆర్ ఏ షేర్ హోల్డర్ ఇన్ ఏ లిమిటెడ్. ఓకే, బి లిమిటెడ్ కూడా ఉంది. ఆ బి లిమిటెడ్, ఏ లిమిటెడ్ రెండు కలిపి ఏమైనాయి అంట? మర్జర్ జరిగిందా, అమాల్గమేషన్ జరిగి ఏబి లిమిటెడ్ అయినాయి. దీన్ని ఏమంటారమ్మా? అమాల్గమేషన్. అమ్మా అర్థమవుతుందా? ఈ రెండు కంపెనీస్ ఏమనాలి? అమాల్గమేటింగ్ కంపెనీస్, అమాల్గమేటెడ్ కంపెనీస్? టింగ్ కంపెనీస్, టెడ్ కంపెనీస్? ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కలిపి అమాల్గమేటింగ్ అంటారు, అవుతాయి అమాల్గమేటింగ్ కంపెనీస్. ఏబి లిమిటెడ్ ఏమంటుందమ్మా? అమాల్గమేటెడ్. రిజల్ట్ ఆర్ అవుట్కమ్ కదా, అమాల్గమేటెడ్ కంపెనీ. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏ లిమిటెడ్ లో నీకు షేర్స్ ఉన్నాయి అనుకోమ్మా, యు ఆర్ ఏ షేర్ హోల్డర్ ఇన్ ఏ లిమిటెడ్ అనుకోమ్మా, అప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోమంటున్నాడు? జాగ్రత్తగా చూడండి. పీరియడ్ ఫర్ విచ్ షేర్స్ వర్ హెల్డ్ ఇన్ ద అమాల్గమేటింగ్ కంపెనీ నుంచి మీరు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ స్టార్టింగ్ తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు. మీరు అమ్మేది ఏంటి? ఏబి లిమిటెడ్ షేర్స్ అమ్మారు, కానీ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలంట? ఏ లిమిటెడ్ కే కదమ్మా కాస్ట్ ఉంది, ఏ లిమిటెడ్ కంపెనీ దగ్గర కదా కాస్ట్ ఉంది. అలాంటప్పుడు ఏ లిమిటెడ్ కంపెనీ యొక్క కాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంది, కాబట్టి ఏ లిమిటెడ్ కంపెనీ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఏ లిమిటెడ్ దగ్గర నుంచి ఏబి లిమిటెడ్ ని సేల్ చేయడం వరకు ఉన్న పీరియడ్ ని మీరు ఏం తీసుకోవాలంట? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని తీసుకోవాలంట, ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసైడింగ్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్. సార్ ఇఫ్ ఏ లిమిటెడ్ ఈజ్ ఏ లిస్టెడ్ కంపెనీ, దెన్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ విల్ బి 12 months. If it is an unlisted company, the period of holding is going to be 24 months. అర్థమవుతుందా? Is it clear or not? అర్థమైందా? నెక్స్ట్ డిమర్జర్ అన్నాడమ్మా. వాట్ ఈస్ మెంట్ బై డిమర్జర్? ఇప్పుడు ఏబి లిమిటెడ్ ఉన్నది, తర్వాత ఏం జరిగింది? ఏ లిమిటెడ్ గాని తర్వాత బి లిమిటెడ్ గాని విడిపోయిందంట. సో కలిసినంత సేపు కూడా లేకుండా మళ్ళీ ఏం చేశారు? విడిపోయారంట. ఓకే, సో డిమర్జర్ అంటారమ్మా దీన్ని. ఫస్ట్ ఏంటిది?
ఎమాల్గమేషన్ ఇదేంటిది డిమర్జర్. ఓకే, సో డిమర్జర్ జరిగితే ఏబి లిమిటెడ్ ఏమనాలి? డిమర్జెడ్ కంపెనీ అనాలి. ఏమనాలి? డిమర్జెడ్ కంపెనీ. ఓకే, మరి ఏ లిమిటెడ్ ని బి లిమిటెడ్ ని రిజల్టింగ్ కంపెనీస్ అనాలమ్మా. ఏమనాలి? రిజల్టింగ్ కంపెనీస్. సో ఇంగ్లీష్ లోనే ఎమాల్గమేటెడ్ లాగా ఇది వాడదాం అనుకుంటే కుదరదు. దీనేమో డిమర్జెడ్ కంపెనీ అంటాం, వీటినేమో రిజల్టింగ్ కంపెనీస్ అంటాం. ఓకే, విడిపోయిన తర్వాత నాకు ఏ లిమిటెడ్ షేర్స్ వచ్చాయంట, నాకు ఏ లిమిటెడ్ షేర్స్ అమ్ముకున్నానంట. అలాంటప్పుడు నేను ఎక్కడి నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవాలంట? ఏబి లిమిటెడ్ దగ్గర నుంచి నేను పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. సో డిమర్జెడ్ కంపెనీ షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్. డిమర్జెడ్ కంపెనీ షేర్స్ నేను ఎప్పటి నుంచి అయితే హోల్డ్ చేస్తున్నానో అక్కడ నుంచి కూడా నేను ఏం చేసుకోవాలంట? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇదేంటమ్మా? ఇది ఎమాల్గమేషన్ జరిగినప్పుడు. ఓకే, సో ఇక్కడ ఆపుదామమ్మా. మిగిలిన ఇంకా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ స్పెషల్ కేసెస్ ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా?